చూస్తున్నాం హైదరాబాద్ పాత బస్తీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మదిరలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బట్టల షాపులో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో అక్కడికి ఆ ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలాడుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక కాంప్లెక్స్ లో సుమారుగా 100కు పైగా దుకాణాలు ఉన్నాయి. బట్టల షాప్ లో పూర్తిగా అవన్నీ కూడా ఒక క్లాత్ సంబంధించినటువంటి షాపులు కాబట్టి ఒక్కసారిగా ఈ మంటలు వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. అయితే మంటల కారణంగా పొగలు దట్టంగా ఆ ప్రాంతం అంతా కమ్ముకున్నాయి. పొగతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. కనీసం ఆ శ్వాస తీసుకోలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్వైజే కాంప్లెక్స్ మదీనా దగ్గర సుమారుగా ఒక బిల్డింగ్ లో 100 షాపులు సుమారుగా నియర్ బై అన్ని ఉంటూ ఉంటాయి. ఆ 100 షాపులో మొత్తం కూడా బట్టల దుకాణాలే. ఇప్పుడు ఈ మంటలు ఆ స్థాయిలో ఎగిసిపడుతూ ఉన్నాయి. 10 ఫైర్ ఇంజన్లు వచ్చాయంటే అర్థం చేసుకోండి. 10 ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వేసవి కాలం, ఇంకోవైపుగా ఈ మంటల తాకిడి, ఉన్నదంతా బట్టలే. ఎటు చూసినా ఇప్పుడు ఈ మంటలు ఇంకా రెచ్చగొట్టే విధంగానే మంటలు ఇంకా ఎక్కువయ్యే సిచ్యువేషన్ కనబడుతోంది. కానీ వాటిని కంట్రోల్ చేయడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తున్నారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. సో ఒకసారి మనం విజువల్ చూద్దాం. విజువల్ మనం చూడొచ్చు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇద్దరు కలిసి సంయుక్తంగా అక్కడ ఆ మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మొత్తం కారు చీకటి, ఎటు చూసినా కూడా చీకటి పొగ కనబడుతోంది. కనీసం శ్వాస తీసుకోలేక ఆ పొగల్లో నుంచి కళ్ళు కనిపించక టార్చ్ లైట్లు ఉపయోగించి మరి అక్కడ మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటల్ని పైన నీళ్లు చల్లుతూ ఉన్నారు. సో విజువల్స్లో మనం చూడొచ్చు ఒక ఆ ప్రాంతం అంతా ఏ రకమైనటువంటి పొగ కమ్ముకుందనేది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. రైట్, ఒకసారి మా ప్రతి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అక్కడ స్పాట్ నుంచి. నిర్మల, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? 10 ఫైర్ ఇంజన్లు వచ్చాయంటేనే మంటల తీవ్రత ఏంటో అర్థమవుతోంది. ఈ మంటల గల కారణం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మంటలు కంట్రోల్లోకి వచ్చాయా? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతము మొత్తం కూడా ఫైర్ సిబ్బంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టోటల్గా ఫైర్ సిబ్బంది 70 మంది నుంచి 80 మంది వరకు ఇక్కడ పాల్గొన్నారు. చూస్తున్నాము ఇక్కడ మొత్తం సహాయక చర్యలు చేపట్టే విధానంలో కూడా ఎస్వైజే షాపింగ్ మాల్ ఒక్కటి అంటుకోవడంతో కూడా మొత్తం దాదాపు ఒక 100కు పైగా కూడా షాపులన్నీ మొత్తము అంటుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లోపల మాత్రం ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. బయట భాగమే ముఖ్యంగా కూడా మనకు పైన విజయ డయాగ్నోటిక్స్ కనిపిస్తూ ఉంది. విజయ డయాగ్నోటిక్ దగ్గర మాత్రము ఖచ్చితంగా లోపలంతా కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా మొత్తం తగలబడిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి మొత్తము షాప్స్ మనకు ఇగో ఈ గల్లీలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా ఎస్వైజే షాపు కింద మొత్తం కూడా మొత్తం ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా ఆ గల్లీలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గల్లీలో మాత్రం మొత్తం కూడా 100కు పైగా షాప్స్ ఉన్నాయి. ఆ అంటుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈరోజు ఉదయం 9 గంటల 6 నిమిషాలకు ఎస్వీజే కాంప్లెక్స్ ఎస్వీజే షాపింగ్ మాల్లో పత్తర్గట్టి నియర్ చార్మినార్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా 8 బండ్లను టర్న్అవుట్ చేయడం జరిగింది. ఒకటి హైకోర్టు, యాకత్పుర, మొగల్పుర, గౌలిగూడ, సాలార్జంగ్ మ్యూజియం, మలక్పేట్, బ్రాంటో స్కైలిఫ్ట్ అండ్ గాంధీ 8 బండ్లన్నీ టర్న్అవుట్ చేయడం జరిగింది. సుమారు 50-60 మంది ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ ఎవరు లైఫ్ లాస్ కానీ ఏం జరగలేదు. ఫైర్ మొత్తం కన్ఫైన్ చేయడం జరిగింది. ఫ్లేమ్స్ మొత్తం కంట్రోల్ చేసినాము. ఓన్లీ స్మోక్ వస్తుంది. ఇప్పుడు హైడ్రా వల్ల దాంతో ఇప్పుడు యాక్సెస్ కూడా తయారు చేస్తాను. ఇంకా యాక్సెస్ దొరికిందంటే లోపల ఏదన్నా కార్నర్లో చిన్న ఫైర్ కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తాం. పక్కల కూడా ఎటు ఎక్స్టెండ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేస్తున్నామండి. సిబ్బంది మాత్రం హార్డ్ వర్క్ చేస్తాను. పక్కకి ఎటు కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది అంతా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందండి. తర్వాత చెప్తాం. ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. జేసీబీతో యాక్సెస్ చేస్తుంది. ఫ్రంట్ షట్టర్స్ అన్ని ఓపెన్ చేస్తే అందులో స్మోక్ అంతా బయటకు వచ్చేస్తుంది. లోపల సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉందనేది మాకు అర్థమైంది కాబట్టి జేసీబీని ఫ్రంట్ సైడ్ నుంచి యూజ్ చేస్తాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ చాలా నంబర్ ఆఫ్ ఈ కాంప్లెక్స్ నంబర్ షాప్ అన్నిటిని కూడా సేవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసేసినాం. ఫ్లేమ్స్ అన్ని కంట్రోల్ చేసినాం. అది అండర్ ఇన్వెస్టిగేషన్.
ప్రాపర్టీ లాస్ అండర్ అసెస్మెంట్, కాజ్ ఆఫ్ ఫైర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా. ఇంకొక విషయం కూడా, ఇక్కడ దాదాపు 12 ఫైర్ ఇంజన్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకి. 12 ఫైర్ ఇంజన్లు కూడా మొత్తము పాల్గొనడం జరిగింది ఇక్కడ సహాయ చర్యలకు. ఇప్పుడు జేసీబీని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. జేసీబీని షట్టర్లన్నీ కూడా ఓపెన్ చేయించే ప్రయత్నంలో కూడా జేసీబీని తీసుకెళ్తూ ఉన్నారు. షట్టర్లన్నీ ఓపెన్ చేస్తే లోపల ఉన్న స్మోక్ అంతా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్మోక్ వెళ్ళిపోతే పోలీసులకు కానీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ టోటల్గా వాళ్ళకు లోపల ఇంకా ఎటువంటి డ్యామేజ్ జరిగింది, కొన్ని లక్షలలో కోట్లలో కూడా జరిగి ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇగో ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ గల్లీలో మొత్తం కూడా. ఈ గల్లీలో మొత్తము దాదాపు 100కు పైగా షాప్స్ ఉండడం బట్టి కూడా ఈ షాప్స్లలో మొత్తం కూడా డ్యామేజ్ వస్తుంది. అగో చూస్తున్నాము ఇప్పుడు జేసీబీ మొత్తము షట్టర్లతో కూల్ చేస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా మనకు మొత్తం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. జేసీబీ తోటి తొలగించి సహాయ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నందున కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇటు డీజీ వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా పైన మనకు కనిపిస్తూ ఉంది స్మోక్ ఎలా వస్తుందో, ఎన్ని షాప్స్ ఉన్నాయనేది కూడా. దాదాపు 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న రాత్రి చూసుకున్నట్లయితే కూడా దాదాపు ఒక 20 నుంచి 25 టైమ్స్ కూడా ఇక్కడ కరెంటు అనేది అప్ అండ్ డౌన్ అయ్యి వస్తూ పోతూ ఉండడం కూడా జరిగింది అనేది కూడా తెలుస్తూ ఉంది. 20 నుంచి 25 టైమ్స్ అలా వస్తూ పోతుండడంతో కరెంట్ షాక్ ఏమైనా అంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యుంటుందా అని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ మంటలు మాత్రము ఇక్కడ ఎస్వైజే నుంచే వ్యాపించినట్టుగా తెలుస్తూ ఉంది కింది నుంచి. ఇప్పుడంతా కూడా ఇక్కడ చూస్తున్నాము యోనస్ కానీ అక్కడ ఎక్స్క్లూజివ్ షాప్ కూడా ఉంది, ఇంకొకటి బట్టల షాపు. మొత్తం వరుసగా కూడా మంటలకు మాత్రం ఆహుతి అయిపోయింది. దట్టమైన పొగలైతే వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే లోపల గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్టుగా సమాచారము. ఆ గ్యాస్ సిలిండర్లను తొలగించాలి అని అంటే ఫస్ట్ పొగ అంతా కూడా బయటికి రావాలనే నేపథ్యంలో గోడల షట్టర్సే కాకుండా సిలిండర్లను బయటికి తీసుకొచ్చే చర్యలో మాత్రము ఇక్కడ ప్రజలంతా కూడా ఈ పాల్గొంటున్నారు సహాయక చర్యల్లో. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎక్కడి నుంచి మంటలు చెలరేగాయి, ఎవరు గమనించారు? అంటే బహుశా 9 గంటల 6 నిమిషాల సమయానికి అన్నట్టుగా ఇందాక ఒక ఫైర్ ఇన్స్పెక్టర్ చెప్తుంటే విన్నాను. సో ఆ సమయానికి ఎవరు అక్కడ అందుబాటులో లేకపోవడం, ఎవరు లేకపోవడమే ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు కానీ ఎటువంటి గాయాలు అవ్వకుండా కాపాడగలిగింది అనుకోవాలా? ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటన వల్లే చాలా వరకు సేవ్ అయ్యామా? ఎస్ మనోజ్, ఇక్కడ ఉదయము ఈ ఘటన చోటు చేసుకోవడం బట్టి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే షాప్లలో ఎవరూ లేరు ఆ టైంలో. కాకపోతే ఇక్కడ ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ మంటల్ని గమనించి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరగడంతో ఉట్టిన షాపు ఓనర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి పరిగెత్తుకుని రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ టైంలో ఇంకా షాప్స్ ఓపెన్ అవ్వవు. ఇది ఓల్డ్ సిటీలో దాదాపు తెల్లవారుజామున 2 గంటల వరకు ఓపెన్లో ఉంచుతారు. తర్వాత మధ్యాహ్నము 12 తర్వాతే ఓపెన్ చేస్తారు. కాబట్టి ఉదయం పూట వాళ్ళెవరూ లేకపోవడం అనేది మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, అందరు సేవ్ అయ్యారు. కానీ ఆస్తి నష్టం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు. షాప్లలో ఉన్నటువంటి అంతా కూడా మెటీరియల్ అంతా ఎక్కువ ఇవన్నీ బట్టల షాప్లే ఉన్నాయి. ఇవంతా కూడా మెటీరియల్, అందులో ఒకటి విజయ డయాగ్నటిక్స్ కూడా మొత్తం అందులో ఉన్న మెడిసిన్ అంతా కూడా అగ్నికైతే ఆహుతి అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ఘటన తెలుసుకున్న వెంటనే చార్మినార్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సహాయక చర్యలకు ప్రజలు కూడా సహాయపడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా మంటలు బయట అదుపులోకి వచ్చాయి, కానీ లోపల ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. దానికోసం ఆపడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మనోజ్, మనం చూస్తూనే ఉన్నాము. రైట్, సో ఇంకా ఎంతసేపు పట్టచ్చు అంటే ఈ మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయా? లేదు, ఇంకా మంటలు అయితే అదుపులోకి రాలేదు. బయటికి మాత్రమే మంటలు బయట ఉన్నాయంతా కూడా ఆర్పేయడం జరిగింది. కానీ ఇంకా లోపల మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఒకదానికొకటి మొత్తము మెటీరియల్ అంతా క్లాత్ ఐటెం అవ్వడంతో కూడా అవి అంటుకుంటూనే ఉన్నాయి. అవి అంటుకోవడం వల్ల కూడా ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా, క్యాన్స్ అవన్నీ లోపల ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అంటుకుంటూ ఉన్నాయి. ఇంకా సిలిండర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం డేంజరస్
కనిపిస్తూ ఉంది అనుకోవచ్చు. ఆ సిలిండర్లు ఒకవేళ సురక్షితంగా బయటికి తీస్తే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగదు. ఈ క్లాత్ ఐటమ్స్ ఉండడం బట్టి కూడా లోపల ఇంకా మంటలైతే రాసుకుంటున్నాయి. ఇంకా అవి ఎక్కువగా కూడా సంభవించే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మనోజ్, ఇక్కడ మొత్తానికి అదుపు చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు పూర్తిగా. రైట్, ఒక్కసారి సరౌండింగ్స్ చూపించండి. పైన క్రేన్ల సహాయంతో కూడా వాటర్ లోపల స్ప్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు పైనుంచి. అక్కడ ఎస్వైజే కాంప్లెక్స్, అది మదీనా దగ్గర ఉంటే ఎస్వైజే కాంప్లెక్స్ లో తెల్లవారుజామున 9:06 సమయానికి అప్రాక్స్, అంటే ఆ సమయానికి ఇంకా అప్పుడప్పుడే ఎవరు కూడా చేరుకోరు. ఆల్మోస్ట్ నైట్ టైంలో ఎక్కువగా ఇక్కడ సేల్స్ జరుగుతూ ఉంటాయి. 11-12 వరకు నడుస్తూ ఉంటుంది కాబట్టి సుమారుగా మళ్ళీ 11 అయితే కానీ షాప్స్ ఓపెన్ అవ్వవు. సో ఇప్పుడు ఆ సమయానికి జరిగింది. సో ప్రతి నిర్మలా చెప్తున్నట్టుగా పైన ఒక విజయ్ డయాగ్నోస్టిక్ అనేటువంటి ఒక సెంటర్ కూడా ఉంది కాబట్టి అక్కడ హెవీ ఎక్విప్మెంట్, ఆ స్కానింగ్కి సంబంధించి కానీ ల్యాబ్స్ కానీ అవన్నీ హెవీ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఒక్క దగ్గర మొదలైనటువంటి మంటలు కాస్త వందల కొద్ది షాపులు ఆ సమూహంలో ఆ కాంప్లెక్స్లో ఉండడంతో వాటన్నిటికీ వ్యాపించాయి. సో పోలీసులు చెప్తున్న ప్రకారంగా ముందు వైపు భాగంలో ఉన్నటువంటివన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సో ఇప్పుడు కేవలం పొగలు మాత్రమే వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఆ దట్టమైన పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకోవడం మనం చూస్తున్నాం. అయితే ఆ సమయానికి ఎగ్జాక్ట్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కూడా అక్కడ లేకపోవడం మూలంగానే చాలా పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆస్తి నష్టం అనేది చాలా పెద్ద మొత్తంలో వాటిలో అవకాశం. అన్ని కూడా బట్టల దుకాణాలు, చిన్న బట్టల దుకాణాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఒక విజయ్ డయాగ్నోస్టిక్ లాంటి ఒక ల్యాబ్ కూడా ఉంది. సో ఈ మంటలు మరింత తీవ్రతరమైన అవకాశం ఉంది. సో మదీనా దగ్గర జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ ఒకసారిగా షాక్ గురి చేసింది. పెద్ద మొత్తంలో ఒక భారీ నష్టాన్ని చవిచూసిందని చెప్పాలి. సో నిర్మల, ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ షాప్లో యజమానులు ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? సో వాళ్ళకి ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే అనుమానం కలుగుతోంది. అక్కడ షాప్ యజమానులు కనుక ఎవరైనా ఉంటే వారితో మాట్లాడించండి. నిర్మల, అక్కడ షాప్ యజమానులు ఎవరైనా ఉన్నారా? ఆ షాపులకు సంబంధించి యజమానులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడించండి. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి వారితో కూడా విషయాలను తెలుసుకునే వాళ్ళు వర్షం తీసుకోండి. రైట్ నిర్మల, అక్కడ ఎవరైనా షాప్ యజమానులు ఉన్నారా? యజమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. దీనికి కాజ్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగాల్సి వచ్చింది, వారి వర్షన్ ఏంటి, ఒకసారి వారి వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఇక్కడైతే షాపు ఓనర్స్ అంతా కూడా లోపలే ఉన్నారు. లోపల సహాయక చర్యలు అయితే అందిస్తూ ఉన్నారు. ఆ సహాయక చర్యలు అందించడం పట్ల కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడ షాప్స్ అయితే ఓపెన్లో లేవు. పక్క షాపులన్నీ కూడా చూస్తున్నాం. మదీనాకి స్ట్రైట్గా ఉండి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ షాప్స్లలో మాత్రం ఇంతకుముందు కూడా గతంలో ఏసీ పేలి 11 మంది కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనే పక్కనే జరిగింది. బిల్డింగ్ కూడా అది కూడా పక్కనే ఉంది. ఆ బిల్డింగ్ చూసుకున్నట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడున్న బిల్డింగ్లోనే గతంలో కూడా 11 మంది ఏసీకి ఆహుతి అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ పక్కనే ఉన్న బిల్డింగ్లో జరగడం పట్ల కూడా అందరు కూడా ఇక్కడ ఒక విషాదకరణ ఘటనే చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న షాపులు మనం చూస్తున్నాము, చిన్న గల్లీలలో షాప్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కూడా గాలి అనేది చొచ్చుకోలేని ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు సమ్మర్ అవ్వడంతో కూడా ఈ వేసవి కాలంలో ముఖ్యంగా మొత్తానికి ఒక్క చోట షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని అంటే గనక ఈ గాలాడని ఈ ప్రదేశాలలో దాదాపు 80 సంవత్సరాలకు పైగా ఇవి నిర్మించి అవుతుంది. అలాంటిది నిర్మించిన 80 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి పాతబడ్డ బిల్డింగ్లలో మొత్తం కూడా
కూడా అంటుకునే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదే ఘటన జరిగింది అని చెప్పుకోవచ్చు. యజమానులంతా కూడా లోపల సహాయక చర్యలు పైన అందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడించే అవకాశం లేకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కిందికి వస్తారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు చూసాము 2 షాపులు మొత్తం కూడా అక్కడ ఎక్స్క్లూజివ్ షాప్ ఒకటి ఉంటుంది, క్లాత్ షాపు. ఆ షాపుది మొత్తం కూడా తొలగించేశారు. మనం చూస్తున్నాం కదా, గోడలు అవన్నీ కూడా తొలగించేశారు, షట్టర్స్ తీసేశారు, గోడలు తొలగించారు, అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ తొలగించిన తర్వాత ఇంకా పొగ అనేది ఎక్కువగా కూడా దట్టమైన పొగ బయటకు వస్తూ ఉంది. అగో మనకు కనిపిస్తూ ఉంది, దట్టమైన పొగ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. అందరు కూడా దాదాపు 70 మంది సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఇటు పోలీసులు కూడా 80 నుంచి 70 మంది వరకు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ నిరంతరాయంగా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారనుకోవచ్చు. అక్కడ మనం చూస్తున్నాము మొత్తం ఇప్పుడు ఈ యూనస్ షాప్ కూడా ఇది తొలగించే ప్రయత్నంలో జేసీబీ చేస్తూ ఉంది. ఇప్పుడు అది కూడా తొలగించేస్తే పూర్తిగా కూడా ఓపెన్ అయిపోయి అక్కడ నుంచి పొగంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ తొలగిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మొత్తానికైతే. కాకపోతే ఇక్కడ అదృష్టం ఏంటి అంటే షాప్స్ అన్ని క్లోజ్లో ఉండడం బట్టి షాపులలో ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి ఎలాంటి గాయం పడడం కూడా జరిగింది. ఇక్కడ ఆస్తి నష్టం అయితే భారీగానే వాటిల్లింది అని చెప్పుకోవచ్చు. మొత్తం లోపలంతా కూడా స్మాష్ అయిపోయింది. కాబట్టి మొత్తం ఆస్తి నష్టం అయితే భారీగా కోట్లలో జరిగింది. అంచనా వేయడానికైతే ఇప్పటికి ఇంకా మంటల అదుపులోకి రాలేదు. కాబట్టి ఎంతవరకు అయి ఉంటుంది ఆస్తి నష్టం అనేది అంచనా వేయలేకపోతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నాము. అసలు మంటలు ఎక్కడి నుంచి అంటుకున్నాయి, నిన్న ఎటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందో 20 నుంచి 25 వరకు 25 సార్లు కూడా ఇక్కడ పవర్ అనేది వచ్చిపోవడం అనేది జరిగింది. కాబట్టి దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటుందా, ప్రాబ్లం అయితే ఎక్కడి నుంచి ఆ ప్రాబ్లము అంటుకుని ఉంటాయి, షార్ట్ సర్క్యూట్ ఎక్కడ జరిగి ఉంటుంది, ఇవన్నిటిపైన మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియరాలేదు కాబట్టి తెలియజేస్తామని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్తూ ఉన్నారు. ఒక విషయం మాట్లాడదాం భయ్యా, ఎంతవరకు అదుపులోకి వచ్చాయా మంటలు ఏమన్నా? అందరు కూడా చాలా హడావుడిగా వాళ్ళంతా కూడా మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము, మొత్తం కూల్ చేశారు. ఇదంతా మనకు కనబడుతూ ఉన్నాయి. షాప్స్ అన్నీ కూడా షాప్స్ పైన ఉన్నటువంటివి అన్నీ కూడా మొత్తము కూల్ చేస్తూ ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా ప్రస్తుతం అయితే పరిస్థితి ఇక్కడ చాలా అంటే చాలా ఉద్రిక్తంగా కొంచెం భయాందోళనకు గురి చేసే విధంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, సో థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా మదీనా దగ్గర ఉన్నటువంటి SYG కాంప్లెక్స్ సుమారుగా 100 షాపుల సమూహం ఒకే కాంప్లెక్స్లో. మీకు ఓల్డ్ సిటీలో తెలిసే ఉంటుంది, చాలా మంది ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓల్డ్ సిటీలో ఒక బిల్డింగ్ ఉందంటే ఆ బిల్డింగ్లోనే చిన్న చిన్నగా షాపులన్నీ కూడా కొన్ని వందల షాప్స్ ఉంటూ ఉంటాయి. సో SYG కాంప్లెక్స్లో ఇప్పుడు ఈ మంటలు చెలరేగా తెల్లవారుజామున అంటే 9 గంటల సమయానికి కొంతమంది స్థానికులు అడ్డుగా వెళ్తున్న వారు మంటలు వ్యాపించాయని చెప్పి ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇంకా లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం, పొగలు కమ్ముకుంటూనే ఉన్నాయి. వేసవి కాలం అన్ని కూడా చిన్న బట్టల దుకాణాలు ఉన్నాయి, ఒక ల్యాబ్ కూడా ఉంది. అక్కడ ఎగ్జాక్ట్గా ఈ మంటలు చెలరేగడంతో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నల్లని మబ్బులు కమ్ముకున్నట్టుగా ఆ పొగంతా కూడా ఆ ప్రాంతం అంతా విస్తరించింది. చాలా భయంకరంగా, కనీసం శ్వాస తీసుకోలేకపోతున్నాం అంటున్న అక్కడ పనిచేస్తున్న ఫైర్ సిబ్బంది కానీ స్థానికులు కానీ. సుమారుగా 10 నుంచి 20 షాపుల వరకు పూర్తిగా దగ్ధం అయిపోయింది, ఏం కూడా మిగిలేదు, కేవలం బూడిద మాత్రమే. అంతటి స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఒక ల్యాబ్ కూడా ఉంది, దాంట్లో పరికరాలు కూడా మరింతగా ఫ్లేమబుల్, అవన్నీ కూడా మరింతగా అగ్నికి మరింత రెచ్చగొట్టే అవకాశం కూడా ఉంది. సో మంటలు ఇంకా వ్యాపించే సిచ్యువేషన్ కూడా ఉంది. బయటికి చూడడానికి మంటలన్నీ ఆరిపోయాయి, కానీ లోపల నుంచి మాత్రం దట్టమైన పొగలు వస్తున్నాయంటేనే ఆ లోపల ఇంకా ఏదైనా ఫ్లేమబుల్ డివైజెస్ ఉన్నాయా, అది కూడా బట్టలు. బయట చూడడానికి పొగలు వస్తున్నా లోపల మాత్రం చాలా చిన్నగా అంతా కాలుతూ వెళ్తూ ఉంటుంది. సో పాలిస్టర్ కనుక ఉంటే ఇది ఫ్లేమబుల్, మరింతగా ఇంకా అగ్గికి మరింత ఆహుతించే విధంగా ఉంటుంది, మరింతగా అది రెచ్చగొట్టే విధంగా ఉంటూ ఉంటాయి. సో లోపల ఉన్నటువంటి బట్టలు అండ్ ఇతరత్ర సామాగ్రి మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయాయి.